ఈ మధ్య కాదు, ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు కొన్ని విషయాలపై మరీ సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. హద్దులు దాటి మరీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మలయాళ హీరో టొవినో థామస్ని కూడా కొంతమంది తెలుగు నెటిజన్లు, అందులోనూ ఆయన తెలుగు ఫ్యాన్స్ కూడా ఏకిపారేస్తున్నారు. రీసెంట్గా ఈ హీరో తీసుకున్న ఓ నిర్ణయం బుద్ధి లేనిదంటూ తమ అసహనాన్ని వెళ్ళగక్కుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పవన్ అభిమానులకు మంచి కిక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను కూడా బద్దలు కొట్టేసింది. పవన్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. థియేటర్స్లలో 350 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఓజీ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ సందడి చేస్తాం. నెట్ఫ్లిక్స్లో రికార్డులు బద్దలు కొడతాం. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ విషయం సోషల్ మీడియాలో బయటికి వచ్చింది. అదే ఇప్పుడు టొవినో తెలుగు ఫ్యాన్స్కు కోపం తెప్పించేలా చేస్తాం. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ తర్వాత బాగా హైలైట్ అయిన క్యారెక్టర్ అర్జున్ దాస్దే అని చెప్పవచ్చు. తన తండ్రిని చంపాడంటూ పవన్ కళ్యాణ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురు చూసే కుర్రాడి పాత్రలో అర్జున్ అదరగొట్టేశాడు. కేవలం నటనతోనే కాదు, తన బేస్ వాయిస్తోనూ ఓజీ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. సుజిత్ మొదట అర్జున్ రోల్ను మలయాళ హీరో టొవినో థామస్తో చేయించాలని అనుకున్నారట. కానీ ఆ హీరో డేట్స్ అడ్జస్ట్ చేయలేనని చెప్పడంతో ఈ రోల్ కాస్త అర్జున్ దాస్ చేతిలోకి వెళ్ళిపోయిందట. అలా ఓజీలో మంచి రోల్ మిస్ చేసుకున్నాడు టొవినో థామస్. ఈ విషయం ఇప్పుడు బయటికి రావడంతో టొవినో తెలుగు ఫ్యాన్స్ కాస్త ఫీల్ అవుతున్నారు. తమ హీరో నిర్ణయాన్ని తప్పుపడుతూ పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో.